హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని పైలట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో లేదంటే ఆఫీసర్ లెవెల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఫ్రెండ్స్, మీకైతే ఎఫ్క్యాట్ నోటిఫికేషన్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎఫ్క్యాట్ నోటిఫికేషన్ యొక్క సిలబస్ అండ్ రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో కాస్త యూట్యూబ్ అనేది వీడియోని పుష్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్లీజ్ గైస్, మీరైతే వీడియోని లైక్ చేయండి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ అయ్యే యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ప్రెజెంట్ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల చాలా వరకు డిఫెన్స్ అకాడమీస్ అయితే క్లోజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క టైంలోని ఎవరైతే ఇంటికాడే ఉంటూ డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్, మీకైతే యూఎఫ్జే యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్లోని డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ జీడీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి, ఓకేనా? ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ అప్కమింగ్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి మీకు చాలా వరకు కూడా ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు యొక్క యాప్లను కోర్స్ బై చేసే ముందు ఒకసారి డెమో క్లాసెస్ అయితే చెక్ చేయండి గైస్, మీకు ఏ విధంగా కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, దాంతోపాటు మీరు కోర్స్ బై చేయగానే మీకు పీడిఎఫ్స్ దాంతోపాటు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా? ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్లను కోచింగ్ తీసుకోవాలనుకుంటే లక్షలు అయితే ఖర్చు పెట్టే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు మంత్లీ ఖర్చు పెట్టే పాకెట్ మనీతోటే మీరు ఈ యొక్క యాప్లని కోచింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దాంతోపాటు మీరు ఈ యొక్క యాప్లను కోర్స్ బై చేసే ముందు మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా సమ్ మోర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రోమో కోడ్ వచ్చేసరికి DAMU దాము 50 కూడా అప్లై కొట్టినట్లయితే చెప్పాను కదా సార్, సమ్ మోర్ అంటే ఇంకొక ఎక్స్ట్రాగా 500 రూపీస్ వరకు కూడా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతానమాట. సో లేదంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేట్ చేయకండి, ఈరోజు వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు వీడియో టాపిక్ ఏంటో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్క్యాట్ సిలబస్ అండ్ రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేద్దామని. ఫ్రెండ్స్, నేనైతే ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఆఫ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ అయితే పెట్టండి గైస్. సో మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఎఫ్క్యాట్ సిలబస్ అండ్ రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని. సో ఒకసారి అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేద్దాం గైస్, ఓకేనా? ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎఫ్క్యాట్ కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ ద రిక్వైర్మెంట్ of candidates into flying branch SSC and ground duty technical and non-technical permanent and SSC అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎఫ్క్యాట్లోని ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఉండడం అనేది జరుగుతాయి అనమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ SSC అండ్ పర్మనెంట్ కమిషన్ అయితే పర్మనెంట్ అండ్ డౌట్ వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్, SSC ఏంటంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. అండ్ పర్మనెంట్ కమిషన్ వచ్చేసరికి వీటి రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ 10+4 అంటే ఎవరైతే 14 years వరకు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారో వాళ్ళు వచ్చేసరికి షార్ట్ సర్వీస్ కమిషన్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు వచ్చేసరికి పర్మనెంట్ కమిషన్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలనేసి నేనైతే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ద ఎఫ్క్యాట్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ ట్వైస్ ఎన్ ఇయర్. ఫ్రెండ్స్, మనకైతే ఇయర్లీ 2 times అయితే ఎఫ్క్యాట్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ద ఎగ్జామినేషన్ ఈజ్ డిజైన్డ్ టు యాక్సెస్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మన యొక్క ఇంటెలిజెన్స్ అండ్ మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ బట్టి మనకైతే ఎగ్జామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందని అయితే మనకైతే ఇక్కడనే చెప్పడం జరుగుతుంది, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎఫ్క్యాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఆఫ్ ది ఎగ్జామ్, మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎఫ్క్యాట్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ అనమాట, మనమైతే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనము CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాలి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇందులోని ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎఫ్క్యాట్ రిటన్ ఎగ్జామ్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా ఫర్ క్లియరింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ అనేది పడింది అనమాట టైపింగ్. ఇది క్రైటీరియా ఫర్ క్లియరింగ్ ఫస్ట్ ఇట్ ఈస్ ఫర్ ద నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ వైల్ ఎఫ్క్యాట్ ప్లస్ EKT ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఫర్ ద టెక్నికల్ క్యాండిడేట్స్ అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఎఫ్క్యాట్లోని నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఓన్లీ ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట, నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్కి ఎఫ్క్యాట్ ఎగ్జామ్. అండ్ టెక్నికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి 2 exams అనేవి ఉండడం జరుగుతాయి. ఎఫ్క్యాట్ ఎగ్జామ్ స్టేజ్ 1 అండ్ EKT వచ్చేసరికి స్టేజ్ 2 అనమాట. సో ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, ఓకేనా? టెక్నికల్ క్యాండిడేట్స్కి 2 exams ఉంటాయి, నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్కి ఓన్లీ ఒక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, అందులో సెకండ్ పాయింట్ వచ్చేసరికి అంటే మన సెలక్షన్ ప్రాసెస్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుందన్నమాట, AFSB ఇంటర్వ్యూ.
ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసరికి 5 డేస్లో అయితే ఉండడం జరుగుతుంది గైస్. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను గైస్. సో ఈ యొక్క AFSB ఇంటర్వ్యూలోనే మనకైతే మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నేను కింద డిస్క్రిప్షన్లోనే అయితే మీకైతే పెడతాను గైస్. అండ్ నేను ఇప్పుడు మీకు PDF అనేది చూపిస్తున్నాను కదా, ఆ PDF లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఓకేనా, అండ్ రిటర్న్ ఎగ్జామ్కి అయితే వచ్చేద్దాం గైస్. సో రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. FCAT ఎగ్జామ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్ మనకి FCAT ఎగ్జామ్లోని టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి స్టేజ్ 1 దానికి ఎవరైతే నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అండ్ టెక్నికల్ క్యాండిడేట్స్ కూడా. సో ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో మాక్సిమం మనకి 300 మార్క్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో 2 అవర్స్ మనకి టైం డ్యూరేషన్ అనేది ఎగ్జామ్కి ఉండడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ టాపిక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ FCAT ఎగ్జామ్ స్టేజ్ 1 అంటే పేపర్ 1 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, వర్బల్ యాక్టివిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకి స్టేజ్ 1లో అయితే ఉండడం జరుగుతుంది FCAT ఎగ్జామ్లోని. ఓకేనా, అండ్ స్టేజ్ 2 ఎవరైతే టెక్నికల్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి EKT టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 150 అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 45 మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి 45 మినిట్స్ అనమాట. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్ ఇలా మేరకైతే స్క్రోల్ చేస్తున్నాను గైస్. అండ్ ఫ్రెండ్స్ మనకి EKTలోని ఎగ్జామ్ టాపిక్స్ వచ్చేసరికి ఏముంటాయంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి అయితే ఎగ్జామ్ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకైతే EKTలో అయితే రావడం జరుగుతాయి అనమాట. ఫ్రెండ్స్ మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ మీరు అటెంప్ట్ చేయకపోయారు అనుకోండి మీకైతే ఎటువంటి నెగిటివ్ మార్క్ కూడా ఉండదన్నమాట. ఓకేనా, అండ్ సిలబస్కి అయితే వచ్చేద్దాం గైస్. FCAT సిలబస్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ సిలబస్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి హిస్టరీ, స్పోర్ట్స్, జియోగ్రఫీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, సివిల్స్, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, బేసిక్ సైన్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి సిలబస్. అండ్ FCAT సిలబస్లోని ఇంగ్లీష్కి వచ్చేసరికి కాంప్రహెన్సేషన్, బేసిక్ గ్రామర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ బై చూసింగ్ ద అప్రోప్రియేట్ వర్డ్, టెన్సెస్, ఎర్రర్ డెఫినేషన్ డిటెక్ట్ అండ్ దాంతోపాటు సెంటెన్స్ అండ్ యాంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్ అండ్ యానటోనియమ్స్, టెస్టింగ్ ఆఫ్ వర్బుల్ అండ్ చాలా అయితే ఉన్నాయి గైస్ మనకి ఇందులో సిలబస్లో వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి డిసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్సు, పర్సంటేజు, రేషియో అండ్ ప్రపోర్షను, టైమ్ అండ్ వర్క్, యావరేజు, ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఫ్రెండ్స్ నేను కాస్త స్పీడ్ అయితే అవుతుందన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లోని ఈ PDF లింక్ పెడతాను అండ్ AFSB ఇంటర్వ్యూ అంటే SSB ఇంటర్వ్యూ లింక్ కూడా నేనైతే కింద పెడతాను. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఏ విధంగా ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి FCAT సిలబస్లో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. యాప్టిట్యూడ్ టెస్ట్ ఇందులో ఆడ్ 1, అవుట్, అనలాగు, వెన్ డయాగ్రాము, ప్యాటర్న్ కాంప్లికేషను, డాట్ సినోనిమ్ అనాలిసిస్, బ్లడ్ రిలేషన్స్, మిస్సింగ్ ఫిగర్స్, ఫిగర్ క్లాసిఫికేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్పోర్టింగ్ ద ఎంబెడెడ్ ఫిగర్స్, సీక్వెన్సింగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే టెక్నికల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి EKT సిలబస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ EKT ఫండమెంటల్ ఇంజనీరింగ్ సిలబస్ అనమాట. టాపిక్స్ ఇంజనీరింగ్ ఫిజికల్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. అండ్ దాంతోపాటు FCAT EKT ఎలైడ్ దాంట్లోనే కంట్రోల్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషను అండ్ ఇంజనీరింగ్ టాపిక్ సిలబస్లోనే EKT దాంట్లోనే సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, రోదర్ థియరీ అండ్ ఇన్స్ట్రుమెంటు, antenna and waves, propagation, microwave engineering and FCAT EKTలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇదంతా నాకైతే ఐడియా లేదు గైస్. సో అంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ గురించి. సో ఈ మ్యాథమె జనరల్ అవేర్నెస్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, బట్ ఇది నాకు లేదు అంటే నాకు తెలియదు, అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, FCAT EKTలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్వర్క్ థియరీ అండ్ దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిలబస్లోని డిజైను, అనలాగు అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ నెట్వర్క్, స్విచ్చింగ్ థియరీ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. FCAT EKT మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్, ఫ్యూయల్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, మెకానికల్స్, మెటీరియల్ సైన్స్, థర్మోడైనమిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ మిషన్ డ్రాయింగ్ అండ్ చాలా అయితే ఉన్నాయి ఇందులోని. మళ్ళీ FCAT EKTలోనే
ఎఫ్కెట్ ఈకేటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రోలైసిస్ ఇంజనీరింగ్ సిలబస్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మైక్రోవేవ్స్ ఇంజనీరింగ్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, టెలికమ్యూనికేషన్ సిస్టము, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ నాకైతే ఈకేటీకి సంబంధించి అయితే అంతగా తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ సో వీటి గురించి అయితే తెలుసు, కానీ ఇంగ్లీష్ ఇవన్నీ మన నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ సంబంధించి ఎఫ్కేట్ ఎగ్జామ్ సంబంధించి అయితే సిలబస్ అయితే సింపుల్ అనే ఉంది. బట్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరున్నో వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. సో ఈకేటీ సిలబస్ వచ్చేసరికి ఓకేనా. సో లాస్ట్లో అయితే ఆల్ ద బెస్ట్ గైస్. సో ఫ్రెండ్స్ ఇదనమాట సిలబస్ అండ్ రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందో ఎఫ్కేట్కి సంబంధించి. ఫ్రెండ్స్ నేనైతే మీకు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను గైస్, కింద స్టార్టింగ్ డిస్క్రిప్షన్లోని ఫస్ట్ వచ్చేసరికి పీడిఎఫ్ లింక్ అయితే పెడతాను, దాని కింద వచ్చేసరికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ లింక్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్స్ అయితే పెట్టండి గైస్, మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.